హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. 'జాతిరత్నాలు' సినిమా గుర్తుందా? అందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చేసిన హంగామా తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే మంచి టీఆర్పీ వస్తుంటుంది. ఇక నవీన్, అనుష్క జంటగా వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా కూడా వచ్చి సంవత్సరం కాబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ చిన్న హీరో కూడా ఖాళీగా లేడు. ఎవరో ఒక డైరెక్టర్‌ని పట్టుకొని సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇన్ని రోజులైనా కూడా హీరో నవీన్ నుంచి కొత్త సినిమా అప్డేట్ లేదు. అసలు యూత్‌లో అంత మంచి క్రేజ్ ఉన్న హీరో ఇన్ని రోజులు ఏమైపోయాడు అని టాలీవుడ్‌లో ఒకటే డిస్కషన్ నడుస్తుంది. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే నవీన్ ప్రస్తుతం ఇండియాలో లేడట. గత సంవత్సరం నుంచి అమెరికాలోనే ఉన్నారట. ఎందుకు కొత్త సినిమా ఫైనల్ చేయడం లేదు అని ఆరా తీస్తే షాకింగ్ విషయం ఒకటి బయటకొచ్చిందట. వాస్తవానికి నవీన్‌కు సినిమా చేస్తే హిట్ కావాల్సిందే. ఫట్ మాత్రం కావద్దని భయం ఉందట. ఏ సినిమా చేస్తే ఏమవుతుందో అనుకుంటూ భయపడతాడట. అందుకే ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో హిట్ కావాల్సిందని ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ఉంటారట. అందుకే ఎన్ని కథలు విన్నా కూడా రిజెక్ట్ చేస్తున్నారని టాలీవుడ్‌లో గుసగుసలాడుతున్నారు. కానీ నవీన్ సన్నిహితులు మాత్రం నవీన్‌కి వచ్చిన క్రేజ్‌ను వాడుకొని పిచ్చి పిచ్చిగా సినిమాలు చేసుకొని డబ్బులు సంపాదించాలని ఆశ లేదని అంటున్నారు. తాను తీసుకునే సబ్జెక్ట్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉండాలని, అందుకే స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, అతనికి ఎలాంటి ఫోబియా లేదని అంటున్నారు. ఇందులో ఏం నిజం ఉందో పెరుమాళ్ళకి ఎరుక అన్నట్లు అది నవీన్ పొలిశెట్టికే తెలుసు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.